విజయ్ సీఎం కాలేడట. వేణుస్వామి అందరికీ తెలిసిందే, చాలా ప్రిడిక్షన్స్ అయితే చేసినారనమాట. ఇంతకుముందు సినిమా యాక్టర్ల మీద, సో వాళ్ళ యొక్క రిలేషన్ మీద ఎంతకాలం ఉంటారు పోతారు, ఇలా రకరకాలుగా ఆయన ప్రిడిక్షన్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత రకరకాల ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు, శాంతి పూజలు కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈయన తమిళనాడుకి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల మీద ఒక సంచలన ప్రిడిక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆయన మన తెలుగు రాష్ట్రాల మీద ప్రిడిక్షన్ కూడా ఇచ్చినాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నట్టు ఏదో చెప్పినట్టున్నారు, బట్ అది అయినందో లేదో తెలియదు. కానీ మొత్తానికైతే తమిళనాడు ప్రిడిక్షన్స్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, విజయ్ సీఎం అయినప్పటికీ కూడా 100కి 1000% అతను దిగిపోతాడు, అలాగే ఆ స్టేట్ లో రీఎలక్షన్ రావడం అయితే జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఒకవేళ ఇదే జరిగితే కనుక ఏదో రకరకాల గురుగ్రహ, ఆ గ్రహ, ఈ గ్రహ, ఏ గ్రహాలు ఉంటాయి కదా, సో అన్ని గ్రహాల కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఏదో ప్రిడిక్షన్ టేబుల్ ఏదో వేసినాడు, అవన్నీ మనకు తెలియదు కదా. సో ఆ టేబుల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, విజయ్ అయితే సీఎం కాలేడు, ముఖ్యంగా త్రిష కారణంగానే ఆయన సీఎం కాలేడు అనేది అయితే ఈయన ఒక్క నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది జరగదా పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో చూస్తే అసలు సంవత్సరం పాటు అయినా కానీ గవర్నమెంట్ని విజయ్ నడపగలుగుతాడనేది ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కడ మాట వినట్లేదు, ఆ సిపిఎం ఓడు సిపిఐ మాట వినట్లేదు, తర్వాత ఏఎంఎంకే ఓడైతే బయటకు వచ్చేసి నిన్నేమో కలిసి ఫోటోలు దిగినారు, తర్వాత లెటర్లు రిలీజ్ చేసినారు, కారులో అంతా చక్కగా ఉంది, కట్ చేస్తే ఈరోజు మాకు వాడికి సంబంధం లేదు, ఫోర్జరీ కేసు పెడతాం మేము అంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక వేణుస్వామి ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే కనుక అసలుకి ఛాన్సే లేదు ఇప్పుడు ఉన్నటువంటి సినారియో బట్టి చూస్తే అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. నిజమే కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఎవరు కూడా గంపగుత్తుగా వచ్చి విజయ్కి ప్రేమతో సపోర్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళని ఎవరో తరిమితే అక్కడికి వచ్చి విజయ్కి సపోర్ట్కి వస్తాకి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప, వాళ్ళలో ఒక్కడికి కూడా విజయ్తో కలవాలన్న ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. ఏమో విజయ్ కూడా తప్పు చేస్తూ ఉన్నట్టున్నాడు. ఆ ప్రతిపక్ష స్థానంలో కూర్చొని మీ సావేది మీరు చావండి, మీరు ఎవరిని గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు నేను చూసుకుంటూ అనాల్సిందేమో. అలా కాకుండా నేను వచ్చి 3 సార్లు ఇప్పుడు వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళినాడు, గవర్నర్ పదవయ్యా నువ్వు నెంబర్లు తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం అంటా ఉన్నాడు. ఆయన నెంబర్లు తీసుకురాలేకపోతా ఉన్నాడు, అవమానాలు పడుతూ ఉన్నాడు. సో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక సంవత్సరం కూడా నిలబడదు. ఇంతమంది భిన్న ధృవాలను పెట్టుకొని, అసలు ఆయన అంటే ఇష్టం లేదు, ఆయన పార్టీ అంటే గౌరవం లేని వాళ్ళతో పొత్తులు పెట్టుకుని ఎంతకాలం నిలబడగలుగుతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదనుకోండి విడిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కలిసిందనుకోండి ఇష్టపడతారు. సో అదే మాదిరి అక్కడ టీవీకే పార్టీతో ఏ ఒక్క పార్టీకి కూడా అసలు పాజిటివ్ ర్యాప్ అనే లేదు అక్కడ. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ ప్రకారం చూసినా సరే నిజమే కదా అనిపిస్తుంది నాకైతే. ఈ ప్రిడిక్షన్ ఏదైనా పక్కన పెడితే కనుక నిజమే కదా. అసలు ఎలా ఉండగలుగుతారు? సంవత్సరం అన్ని వీళ్ళు కలిసి ఉండగలుగుతారా? భిన్న ధృవాలు, వీళ్ళ మీద విమర్శలు చేసినాడు విజయ్, అర్థం కానటువంటి పరిస్థితి. పొత్తు పెట్టుకోకుండా ఒక ఆయన వచ్చి ఫోర్జరీ కేసు పెట్టినాడు ఏకంగా, కలిసి మళ్ళీ వీడియోలు, ఫోటోలు, లెటర్లు అన్నీ కూడా ఉంచుకొని కూడా. కష్టమే విజయ రాజకీయాలు.